హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ ఫుడ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చాలా రుచికరమైన ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ కర్రీ మనం రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి టమాటాను కూడా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. ఒక 2-3 కట్ చేసుకోండి. అలాగే మీడియం సైజు 4 ఆలుగడ్డలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. పైన ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను సాల్టు, 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే టమాటో ముక్కలు యాడ్ చేసుకొని అలాగే మనం దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి. ఇవి కలుపుకుంటూ మనం వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కారం కూడా తగినంతగా యాడ్ చేసుకోండి. ఎవరికైనా స్పైసీగా కావాలంటే స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా దీనికి పట్టే విధంగా కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. క్యాప్సికమ్ ముక్కలు ఉడికేటట్టు పైన ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. మనకి 10 నిమిషాల తర్వాత అయితే ఇలా క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి ఆలు ముక్కలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీకి ఆలు ముక్కలు బాగా పట్టే విధంగా కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేస్తే ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేస్తే మనకి ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా పులుసు అనేది ఎలా ఉడుకుతుందో, బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఒకసారి కలుపుకుంటే మనకి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.